ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అనిత, వారి కుటుంబ సభ్యులను దూషించిన కేసులో నటి శ్రీరెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన శ్రీరెడ్డిపై రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 6 కేసులు నమోదయ్యాయి. ముందస్తు బెయిల్ కోరుతూ శ్రీరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో నిన్న విచారణ జరిగింది. విశాఖపట్నంలో నమోదైన కేసులో హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేసింది. వారానికోసారి దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని ఆదేశించింది. మరోవైపు చిత్తూరు పోలీసులు పెట్టిన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ను విచారణ అర్హత లేదంటూ పిటిషన్ను కొట్టివేసింది. అనకాపల్లిలో నమోదైన కేసులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాయి రోహిత్ వాదనలు వినిపిస్తూ సోషల్ మీడియా పోస్టులో శ్రీరెడ్డి అత్యంత అభ్యంతరకరమైన భాష వాడినట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. వాదనల అనంతరం న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి విచారణను వారం పాటు వాయిదా వేశారు. కర్నూలు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లోని కేసులకు సంబంధించి శ్రీరెడ్డికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. మొత్తంగా శ్రీరెడ్డికి హైకోర్టులో ఊరట లభించినట్టుగా తెలుస్తోంది. షరతుతో కూడిన బెయిల్ అయితే మంజూరు అయినట్టుగా సమాచారం అందుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అప్డేట్స్ ఏంటి? శ్రీరెడ్డికి అయితే మాత్రం కేసుల చిక్కులు ఒక్కొక్కటి వీడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా చూసుకుంటే శ్రీరెడ్డి సంబంధించినంత వరకు పలు కేసులు దాదాపుగా చూసుకుంటే 6 కేసుల వరకు కూడా నమోదయ్యాయి. 6 కేసులకు సంబంధించి కూడా ఇప్పటికే శ్రీరెడ్డికి కోర్టులు అయితే పిటిషన్ దాఖలు చేసుకోవడం జరిగింది. బెయిల్ కోసం, ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోవడం జరిగింది. అయితే దీంట్లో తిరుపతికి ఏదైతే కేసు ఉందో తిరుపతి కేసు వరకు చూసుకునేటప్పటికి శ్రీరెడ్డికి విచారణ అనర్హత లేదు అంటూ కూడా ఆ పిటిషన్ అయితే కొట్టివేయడం జరిగింది. ఈ రోజు తాజాగా విశాఖపట్నం కోర్టులో కూడా ఆవిడకైతే ముందస్తు షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేశారు. ఈ బెయిల్ కి సంబంధించినంత వరకు ఇప్పటికే విట్నెస్లు కానీ లేకపోతే అక్కడ ఉన్న సాక్ష్యాలను కూడా సేకరించే పనిలో ఉన్నారు. అయితే మిగతా కేసులు ఏవైతే ఉన్నాయో, కర్నూలు కావచ్చు లేకపోతే విజయనగరం వంటి కేసులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిలో కూడా విచారణకి అంటే ఎప్పుడైనా సరే విచారణ అధికారి పిలిచినప్పుడు తప్పకుండా హాజరు కావాలంటూ కూడా శ్రీరెడ్డికి అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఓవరాల్ గా చూసుకునేటప్పటికైతే శ్రీరెడ్డికి కాస్త ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా అప్పట్లో మాజీ సీఎం గా ఉన్న చంద్రబాబు కావచ్చు, లేకపోతే ఇప్పుడు సీఎం ఉన్న చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్, అదేవిధంగా లోకేష్, వీళ్ళు ముగ్గురు మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఆవిడ ఏకంగా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఈ విధంగా పోస్టులు పెట్టడం వల్ల చాలా వరకు కూడా ఇబ్బంది పడ్డామంటూ కూడా చెప్పుకొచ్చారు. దీన్ని బేస్ చేసుకుని కేసులు వేయడం జరిగింది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఆవిడ పదజాలం కావచ్చు, లేకపోతే ఆవిడ పెట్టిన పోస్టులు కావచ్చు చాలా వరకు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఈ అభ్యంతరకరంగా ఉన్న కేసులకు వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి, ఆవిడని అరెస్ట్ చేయాలంటూ కూడా పలువురు కేసులు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ కేసుల్లో పూర్వపరాలు ఏ విధంగా ఉన్నాయనేది పోలీసులు ఇప్పటికే విచారణ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా సోషల్ మీడియాలో శ్రీరెడ్డి ఏదైతే పోస్టులు పెట్టిందో ఆ పోస్టులకు సంబంధించినంత వరకు కూడా కొన్ని పోస్టులు వెంటనే డిలీట్ చేయాలంటూ కూడా న్యాయస్థానం కూడా చెప్పడం జరిగింది. పోలీసు విచారణలో కూడా అయితే ఆ పోస్టులన్నింటిని కూడా డౌన్లోడ్ చేసి ప్రైవేట్ లో పెట్టాలంటూ కూడా ఇప్పటికే చెప్పారు. దీనికి సంబంధించి శ్రీరెడ్డి కూడా ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు పైన, అదేవిధంగా పవన్ కళ్యాణ్, లోకేష్ పైన నేను తప్పుగా మాట్లాడాను, నా పదాలు కానీ లేకపోతే నేను చేసిన పోస్టులు కానీ వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా నేను క్షమాపణ కోరుతున్నాను, నేను రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నాను కనుక దయచేసి నన్ను వదిలిపెట్టండి అంటూ కూడా ఆవిడ చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా శ్రీరెడ్డి గతంలో ఏదైతే వీడియో చేసిన వాటికి క్షమాపణ కోరుతూ మరోసారి అటువంటి వీడియోలు చేయను, ఎందుకంటే తన కుటుంబాన్ని కానీ తనను కానీ ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టకండి అంటూ కూడా వేడుకున్నారు. దీనికి సంబంధించి పలువురైతే ఇదే బుద్ధి గతంలో ఉండుంటే బాగుండేది, కానీ అప్పుడు చేయాల్సిందంతా చేసి ఇటువంటి పోస్టులు పెట్టిన తర్వాత ఈ రోజు కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని భయపడి శ్రీరెడ్డి ఇటువంటి వీడియోని రిలీజ్ చేసిందంటూ కూడా పలువురు మళ్ళీ కామెంట్స్ చేయడం పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి శ్రీరెడ్డి వ్యవహారంలో మాత్రం పూర్తిగా ప్రభుత్వం సైడ్ నుంచి ఎటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా న్యాయస్థానాలు మాత్రం కాస్త ఊరట లభించి విచారణకు హాజరు కావాలంటూ కూడా ముందస్తు షరతులతో కూడా బెయిల్ అయితే ప్రస్తుతానికి ఇవ్వడం జరిగింది. అయితే మిగతా ఇప్పటి వరకు చూసుకునేటప్పటికి 6 కేసులు నమోదయ్యాయి శ్రీరెడ్డి మీద వివిధ జిల్లాల్లో. 6 కేసుల్లో కూడా కేవలం 2 కేసుల వరకు మాత్రమే ఊరట లభించింది. అది ఒకటి చిత్తూరు కావచ్చు, లేకపోతే విశాఖపట్నంలో కావచ్చు. ఈ 2 కేసుల మీద మాత్రమే ఊరట లభించింది. ఇప్పుడు విజయనగరం, అనకాపల్లి, అదేవిధంగా కర్నూలు వంటి కేసులు ఇంకా అదే న్యాయస్థానాల దగ్గర ఉన్నాయి. వాటిపై కూడా విచారణ అయితే తొందరలో వెలువడబోతుంది. మరి ఆ కేసుల్లో ఎటువంటి తీర్పు రాబోతుందన్నది వేచి చూడాలి. పద్మ. రైట్, థ్యాంక్ యూ రాజు.